ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా ఖాళీ. కేసీఆర్ గారు పిలిచిండ్రు, మరి మే నెల వస్తున్నది, మృగశిర కార్తీ రాగానే మనం రైతు బంద్ వేయాలి కదా, పైసలు తయారు చేసిండ్రు అని అడిగిండు. మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటి దాకా 45 రోజులు లాక్డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ లేదు సార్ అంటున్నారు. ఏమయ్యా మా రైతులే దొరికిందా మీకు? కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లు లాపు, మా రైతులకు మాత్రం రైతు బంధు పడాల్సిందే. అది కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న నిజాయితీ. ఆగలే, కరోనా వచ్చినా రైతు బంద్ వేసేది, ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంద్ ఇస్తా అంటే ఇచ్చి చూపింది. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంద్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు దేశంలో